ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం రెండవ రోజు పర్యటనలో భాగంగా కుప్పం ఆర్&బి గెస్ట్ హౌస్ లో చిత్తూరు జిల్లాకు చెందిన జిల్లా స్థాయి అధికారులతో పాటు నియోజకవర్గ అధికారులతో బుధవారం సీఎం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రానున్న రోజుల్లో అమలు చేయబోయే ప్రణాళికపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పేదరికం లేని సమాజం కోసం వేసే తొలి అడుగు కుప్పం నుంచే మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. పేదరికం లేని గ్రామం, పేదరికం లేని మండలం, పేదరికం లేని నియోజకవర్గంగా ముందు కుప్పాన్ని తయారు చేస్తామని అన్నారు. దీనికోసం ఒక ప్రణాళికతో అధికారులు పనిచేయాలని తెలిపారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ తన విధానమని అధికారులకు తెలియజేశారు. గత అడ్మినిస్ట్రేషన్ కు ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉండబోతుందని సీఎం తెలిపారు. అధికారులు ఫిజికల్, వర్చువల్ పని విధానాలకు సిద్ధపడాలని అన్నారు. బలవంతపు జన సమీకరణతో పెద్ద పెద్ద మీటింగ్లు, భారీ కాన్వాయ్లతో, సైరన్లు మోతతో హంగామాలు తమ ప్రభుత్వంలో ఉండవని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత సమావేశాలు వద్దని మంత్రులకు కూడా ఇప్పటికే చెప్పానని అన్నారు. అధికారులు కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వాలి, ఎఫెక్టివ్ గా కార్యక్రమాలు ఉండాలని సీఎం సూచించారు. కుప్పం సమగ్ర అభివృద్ధికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. తన ప్రాధాన్యం, ఆలోచనలు, నిర్ణయాలకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. సమీక్షలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కుప్పంలో రౌడీయిజం, హింస, గంజాయి, అక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదని తెలిపారు. రాజకీయ ప్రలోభాలతో పెట్టిన తప్పుడు రౌడీ షీట్లు ఎత్తివేయండి. రౌడీయిజం చేసేవారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. గత 5 ఏళ్లు అధికారులు మనసు చంపుకుని పనిచేశారు. వైసీపీ నేతలు పైశాచిక ఆనందానికి కొందరు అధికారులు సహకరించారు. నా సొంత నియోజకవర్గానికి నేను రాలేని, మాట్లాడలేని పరిస్థితిని గత 5 ఏళ్లలో కల్పించారు. నాపైన హత్యాయత్నం కేసు పెట్టారు. 2019 వరకు నాపై ఒక కేసు కూడా లేదు. కానీ గత 5 ఏళ్లలో అక్రమ కేసులు అనేకం పెట్టారు. ప్రభుత్వ వ్యవస్థలు నాశనం అవ్వడంపై నేను చాలా బాధపడ్డాను. కుప్పంలో మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.